హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్. సో ఇది నా మెషిన్ అండి, క్లాసిక్ మోడల్ 6G RRR. ఓకే, సో నేను స్టార్టింగ్ నుంచి మీకు చెప్తున్నాను, ఇది బ్యాకప్. ఇవన్నీ నావి థ్రెడ్స్, జరీ థ్రెడ్స్. అంటే మనం ఇవన్నీ జమ చేసుకోవాలి, అన్నీ కొనుక్కోవాలన్నమాట. ఓకే, ఆల్ కలర్స్. దిస్ వన్, ఇదేంటి, బాబిన్ థ్రెడ్స్. ఓకే, వైన్. సో ఫస్ట్ ఆన్ చేసుకోవాలి, తర్వాత బ్యాకప్ ఆన్ చేసుకోవాలి, తర్వాత ఇది మిషన్ది మెయిన్ ఆన్ చేసుకోవాలి. ఓకే, సో నిన్న నేను వర్క్ చేశాను. వర్క్ అయిన తర్వాత మనము కొంచెం సర్వీసింగ్ చేసుకోవాలి. ఏంటంటే బాబిన్ క్లీన్ చేసుకోవాలి. ఓకే, బాబిన్ క్లీన్ చేసుకోవాలి అని అంటే మనకు కావాల్సిన టూల్స్, స్క్రూ డ్రైవర్ కావాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ సిస్టమ్ లోడ్ అవుతుంది. సో నీడిల్స్, ఇప్పుడు మనము ఈ హెడ్ అనేది మొత్తం 12 నెంబర్ మీదకి తీసుకొస్తే అది రైట్ సైడ్కి జరుగుతుంది అన్నమాట. సో స్క్రీన్లో ఇక్కడ నీడిల్ది ఆప్షన్ ఉంటుంది. మనం ప్రెస్ చేసామంటే మనకి 12 నీడిల్స్ది నంబర్స్ వస్తాయి. సో మనకి 12 నెంబర్ నొక్కితే 12 నెంబర్ ప్రెస్ చేస్తే హెడ్ అనేది రైట్ సైడ్కి జరుగుతుంది. జరిగిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఈ స్క్రూ విప్పాలన్నమాట. స్క్రూ అనేది విప్పాలి అండ్ మళ్ళీ 1 నెంబర్ మీదకి రావాలి. అప్పుడు మళ్ళీ జరుగుతుంది, లెఫ్ట్ సైడ్కి జరుగుతుంది. లెఫ్ట్ సైడ్కి జరిగినాక ఇక్కడ కూడా విప్పాలి, స్క్రూ విప్పాలి ఇక్కడ కూడా. సో ఇది ఎందుకంటే సర్వీసింగ్ చేసుకోవాలంటే లోపల చిన్న చిన్న థ్రెడ్స్ అనేది ఇరుకుతాయి అన్నమాట. చూసారా, నాది మొన్న జరీ వర్క్ ఉండేది. సో అది కూడా చూపిస్తాను మీకు. దిస్ వన్, ఇది వర్క్ చేశాను. సో ఇది జరీ వర్క్. ఓకే, మొత్తం జరీ వర్క్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇప్పుడు మనం జరీ వర్క్ చేసామని అంటే ఏదన్నా ఒక నీడిల్, ఒక డిజైన్కి వర్క్ అనేది ఓకే థ్రెడ్ కటింగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అట్లా ప్రతిదీ కట్ అవుతూ నడుస్తున్న డిజైన్కి మనకి ఇలాంటి ఇష్యూ వస్తుందన్నమాట. చూస్తున్నారా? సో మనం ట్వీజర్ తోటి ఇది తీయాలి. ఎంత వస్తుంది చూడండి. ఇలా ఉంటే ఏంటంటే మనకి ఊరికే దారం తెగడము, లేకపోతే ఎక్కువ శాతం అయితే దారం తెగుతుంది. డిజైన్ ఒకవేళ స్టిచెస్, మిషన్ రన్ అవుతుంది కానీ కింద స్టిచెస్ పడవు అన్నమాట. ఏదైనా బూటీస్ వేయాలనుకున్నా, ఏదైనా కంటిన్యూ వర్క్ అవుతుంటే అది స్టిచెస్ అనేది రావు ఇలా ఉంటే. ఇది మనం చూసుకోకుండా అలానే నడిపించేసాం అనుకోండి, ఏమవుతుంది, ఫ్రేమ్ అనేది స్టక్అప్ అయిపోతుంది, నిడిల్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ ఈ పోర్షన్లో అనేది మొత్తము చిక్కుగా మొత్తం అంతా దారాలన్నీ ఇరికిపోయి, జరీ థ్రెడ్స్ అన్నీ ఇరికిపోయి అక్కడ ముడి పడుతుంది. అండ్ చాలా చిక్కుగా అయిపోయి థ్రెడ్స్ అన్నీ ఇరిగిపోతాయి అన్నమాట థ్రెడ్స్.
మనకు డిజైన్ అనేది రాదు. ఓకే, అందుకే ఎప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా చిక్కు పడింది చూసుకోకుండా నేను మళ్ళీ ఇంకొకటి డిజైన్ వేసాను అనుకోండి. యాక్చువల్లీ నిన్న వేద్దామని అనుకొని మొత్తం అంతా సెట్ చేసేసాను. సో ఏమైంది, కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అందుకే డిజైన్ వేయలేకపోయాను. ఈరోజు వేస్తాను. ఇది సర్వీసింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు వేస్తాను. అప్పుడు నాకు ఈజీగా అయిపోతుంది. లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది, ఎందుకంటే డిజైన్ అవుతుంటే మనం ఫ్రేమ్ తీయలేం కదా. సో అలా అన్నమాట. సో ఎప్పుడైనా మనము చేయాల్సింది ఏంటంటే వర్క్ చేసుకున్న తర్వాత మనకి వర్క్ని బట్టి ఉంటుంది. వర్క్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలన్నమాట. బాబిన్ దగ్గర క్లీన్ చేయాలి. ఓకే, ఇది మీరు ఇట్లా సర్వీస్ చేసుకున్నారనుకోండి, మీకు ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. మనకి మిషన్ అనేది ఎక్కువ రోజులు సర్వీస్ ఇస్తుంది, మంచిగా పనిచేస్తుంది, చాలా రోజులు పనిచేస్తుంది. మనం ఓన్గా సర్వీస్ చేసుకున్నాము అని అంటే. ఇంకా మనకి ఒక్కొక్కసారి కస్టమర్ సర్వీస్కి ఫోన్ చేసి మాకు ఇట్లా మిషన్ పని చేయట్లేదు, దారం ఊరికే తెగుతుంది అని మనం అంటాం కదా. సో మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఏంటి ఇష్యూ అవుతుంది, ఏం ప్రాబ్లమ్ అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి ప్లేట్ తీసి మనము చెక్ చేసుకోవాలి. చూసారా, నాకు ఇప్పుడు ఇంత వచ్చింది. కాకపోతే దీనికంటే ఇంకెక్కువ కూడా వస్తుంది తెలుసా. అసలు చాలా అంటే చాలా ఇలా ఇరికిపోతుంది అనమాట. దీనికన్నా నాకు డబల్ టైం వచ్చిందనమాట. వస్తే నేను సర్వీసింగ్ వాళ్ళకి పిలిస్తే వాళ్ళు వచ్చారు. కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు పంపించారు. సో నాకు వాళ్ళు చెప్పారనమాట, ఇలా చేసుకోండి మేడం, మీకు డిజైన్ ఏదన్నా డిజైన్ మీకు ఊరికే బూటీస్ ఏదన్నా కుట్టేటప్పుడు బ్రేక్ చేసి కుడుతూ ఉంటుంది కదా, అంటే థ్రెడ్ కట్ చేసి మీకు స్టిచ్ చేసే వర్క్కి కంపల్సరీ మీకు దీని కింద థ్రెడ్స్ అనేది జమ అవుతాయి. సో మీరు ఖచ్చితంగా ఒక వర్క్ చేసిన తర్వాత మీరు బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఒక ఫస్ట్ ఫ్రేమ్లో చేసిన తర్వాత మీరు మళ్ళీ హ్యాండ్స్కి ఫిట్ చేసే ముందు కంపల్సరీ ఒకసారి మీరు ఇది సర్వీస్ చేసుకోవాలి అని చెప్పారనమాట. సో అప్పటి నుంచి నేను చేసుకుంటున్నాను. సో ఇప్పటివరకు నాకు ఏం ఇష్యూ కాలేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం నేను ఒకటి ముడికుట్టు అనేది వేసాను అనమాట. దానివల్ల నాకు చాలా అంటే చాలా థ్రెడ్ ఇరికిపోయింది దీంట్లో. ఓకే, మనం ఇది సెట్ చేసుకొని ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ నెంబర్ మీద నీడిల్ ఉంది కదా, సో మళ్ళీ ఇప్పుడు నేను చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇది ప్లేట్ మీద హోల్ ఉంది కదా, ఈ నీడిల్ దీంట్లోకి వెళ్ళేది, అది మనం ఒకసారి కట్టర్ తోటి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్లేట్ సైడ్కి వచ్చిందా లేకపోతే కరెక్ట్గా ఫిట్ అయిందా అనేది చూసుకోవాలన్నమాట. అలా చూసుకోవాలి అని అంటే మనము ఇది బ్యాక్కి వెళ్ళిపోయి 4th ఆప్షన్లోకి వెళ్ళి కట్టర్ ఉంది కదా, ఈ కట్టర్ ప్రెస్ చేయాలి. సో ఇదొకసారి మనకు అలా నీడిల్ అనేది కిందికి దిగి కట్ చేసుకుంటుంది. సో నాకు ఇప్పుడు ఏం ఇష్యూ కాలేదు. ఎందుకంటే సమ్టైమ్స్ ప్లేట్ మీద సైడ్కి వచ్చింది అనుకోండి, ప్లేట్ మీద నీడిల్ వచ్చేసి నీడిల్ తెగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవాలి కాబట్టి మళ్ళీ మనము ఈ నీడిల్ సైడ్స్ వెళ్ళి 12 నెంబర్ ప్రెస్ చేసి ఇక్కడ సైడ్ కూడా నేను ఇప్పుడు ఈ నట్ అనేది ఫిట్ చేసేస్తాను. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది అనేది కొంచెం సైడ్కున్న మళ్ళీ నాకు థ్రెడ్స్ నిడిల్ ఇరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో అట్లా అప్పుడే మనము టైట్ చేసుకోవద్దు, ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకే, కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి
ఫోర్త్ ఆప్షన్ కటర్. ఓకే, నాకేం ప్రాబ్లం అవ్వలేదు ఇక్కడ. సో ఇప్పుడు నేను టైట్ చేసేసుకుంటాను. వాళ్ళు కూడా టూల్స్ ఇస్తారు, బట్ అది మనకు కొంచెం అలవాటు కావాలి. సో ఇప్పుడు ఇక్కడిది కూడా నేను మళ్ళొకసారి టైట్ చేసుకోవాలి. ఓకే, ఫైన్. సో ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ అంతా క్లీనింగ్ అంతా చేసేసుకోవాలి, ఆయిలింగ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనది అంటే ఒక వర్క్ అవ్వంగానే మనం ఆయిలింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి కింద బాబిన్లోకి చూసుకుందాం. ఇది బాబిన్. చూస్తున్నారా, బాబిన్ దగ్గర కూడా కొంచెం ఏమన్నా ఉంటే అది క్లీన్ చేసుకోవాలి. చూసారా, అన్ని దారాలు వస్తుంటాయి, అవి కూడా ఏం లేకుండా చూసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడంతా క్లీన్గా ఉంది. ఓకే, ఇప్పుడంతా క్లీన్గా ఉంది. క్లీన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ బాబిన్ పెట్టేసుకోవాలి. ఓకే, పెట్టేసుకున్నాము. సో ఇదండి మనకి బాబిన్లో మొత్తము బాబిన్ పెట్టుకునే దగ్గర అంతా ఇది జరీది అనేది కుచ్చు ఎలా వచ్చేస్తుంది. ఇంత చిన్న చిన్న పీసెస్ అన్నమాట. అసలు ఒక్కొక్క చిన్న చిన్న థ్రెడ్స్ ఇవన్నీ అందులో ఇరికిపోతాయి అన్నమాట. సో ఇది మనం జాగ్రత్త తీసుకున్నాము అని అంటే, ఇలా కాకుండా మనం జాగ్రత్తగా తీసుకున్నాము అని అంటే మనకి ఇంకెప్పుడు ఏ ఇష్యూ ఉండదన్నమాట. ఎందుకంటే మనకు టైం సేవ్ అవుతుంది. సో టైం సేవ్ మనం చేసుకున్నామని అంటే మన వర్క్ తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏదైనా వర్క్ ఫ్రేమ్ మీద వర్క్ నడుస్తున్నప్పుడు మనకి ఇష్యూ వచ్చింది అని అంటే కూడా అప్పుడు మనము ఫ్రేమ్ తీసి కూడా చేయొచ్చు. కొన్ని టిప్స్ ఉంటాయి, కొన్ని టెక్నికల్వి ఉంటాయన్నమాట. అవి మనం సెట్ చేసుకున్నాము అని అంటే ఇంకా మనం ఈజీగా మనం చేసేసుకోవచ్చు, వర్క్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేను చేసుకోవాల్సిన వర్క్ నేను నిన్న మొత్తం ఒక వర్క్ సెట్ చేశాను. సో అది నేను మీకు చూపిస్తాను. సో ఇదన్నమాట ప్యారెట్స్ది. ఎంత బాగుంది కదా. అంటే ఇందులో లైట్గా కనిపిస్తుంది, బట్ మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా మంచి కాంట్రాస్ట్ కలర్లో మనం ఈ వర్క్ వేసాము అని అంటే మాత్రం సూపర్గా ఉంటుంది. నేను వేసాక కూడా వర్క్ అయినాక కూడా నేను మీకు వీడియో తీసి పంపిస్తాను, చూడండి. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్టు అవుతే, మీకు యూస్ఫుల్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఒత్తడం మర్చిపోకండి. బికాజ్ అది మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది కదా, మీరు ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఏవేవి అప్లోడ్ చేస్తుంటాను నేను మీకు కొన్ని టిప్స్ అనేది చెప్తూ ఉంటాను, టెక్నికల్వి టిప్స్ అన్నీ చెప్తూ ఉంటాను. సో మనకి ఆయిలింగ్ ఎక్కడ వేయాలి, థ్రెడ్స్ ఎట్లా పెట్టుకోవాలి, సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు రానున్న రోజుల్లో నేను అన్నీ ఒక్కొక్కటి నేను మీకు వీడియో పెడుతూ ఉంటాను. సో కొంచెం షేర్ చేయండి. సో నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఇంకా వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.